రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్న కృష్ణా జిల్లా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. పాలకుల వాగ్దానాలు నీటి మీద రాతలే అయ్యాయి. ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. అధికార పార్టీ అవినీతి, మంత్రులు ఎమ్మెల్యేల ధనదాహం ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కొత్త రాష్ట్రంలో రాజధాని ప్రాంతంగా ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆశించిన సర్కార్ మాత్రం జిల్లావాసులకు చీకటినే మిగిల్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన కృష్ణా జిల్లా ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లు. రాజకీయంగా కృష్ణా జిల్లా ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ తమదైన శైలిలో తీర్పు చెబుతుంటారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం టీడీపీని గెలిపించి తాము ఓడిపోయామంటున్నారు జిల్లా ప్రజలు. అభివృద్ధి మాట దేవుడెరుగు, అవినీతి కంపు కొడుతోందని వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. టీడీపీ కూటమికి ఒంటరి పోరాటం చేసిన వైఎస్ఆర్సీపీకి మధ్య ముఖాముఖి జరిగిన పోటీలో తెలుగుదేశం 10 స్థానాలు, బీజేపీ 1 స్థానం, వైఎస్ఆర్సీపీ 5 శాసనసభ స్థానాల్లో విజయం సాధించాయి. మచిలీపట్నం, విజయవాడ 2 పార్లమెంటు స్థానాల్లో కూడా తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రలోభాల పర్వంలో బాబర్రు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ టీడీపీలోకి ఫిరాయించారు. బీజేపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్ మంత్రిగా 4 ఏళ్ల పాటు కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర కూడా మంత్రులుగా, మండలి బుద్ధప్రసాద్ ఉపసభాపతిగా ప్రభుత్వంలో కీలక భూమిక పోషించారు. జిల్లా నుంచి కీలక నేతలు మంత్రులుగా ఉండడంతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగుతుంది అని ఆశించిన ప్రజలకు ప్రభుత్వ విధానాలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ప్రజల్లో నిత్యం ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 2 ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించినప్పటికీ జిల్లాలో ప్రజా సమస్యలు వినిపించే గొంతుకగా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో పోరాట పందా కొనసాగించింది. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి, సంక్షేమాన్ని అటకెక్కించిన ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నిస్తూ ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలో ప్రజా చైతన్యాన్ని మరింత రగిలించింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పరస్పరం విమర్శలతో దూరమయ్యాయి. బీజేపీలో మంత్రిగా కొనసాగిన కామినేని శ్రీనివాస్ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. జనసేనతో వామపక్షాలు జతకట్టడంతో ఈ ఎన్నికల్లో ఓ కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. జిల్లాలో వామపక్షాలకు కొన్ని నియోజకవర్గాల్లో నామమాత్రపు బలం ఉండగా జనసేన పార్టీకి కనీసం నాయకులు కూడా దొరకని పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ ఒంటరిగానే ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కనీసం తమ అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి 3 అసమ్మతులు, 6 వర్గపోర్లుగా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలపైనే కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొన్ని చోట్ల అభ్యర్థులకు పార్టీలోనే వ్యతిరేక వర్గాలు గుబులు పుట్టిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో అడుగడుగున అసంతృప్తి, అసమ్మతులు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐదేళ్ల తెలుగుదేశం పాలనపై కృష్ణా జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పథకాలన్నీ శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. అభివృద్ధి మరిచి అక్రమాలు, కబ్జాలతో పాలక పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. జిల్లాకు ఇచ్చిన ఏ హామీ సర్కారు నెరవేర్చలేదంటున్నారు జనం. కృష్ణా జిల్లాలో ప్రధానంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజధానికి అత్యంత చేరువలో ఉన్న ఈ పోర్టు నిర్మాణంతో జిల్లా దశ దిశ మారిపోతుందని అంతా కలలు కన్నారు. అయితే పోర్టును అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాల భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు
పోర్టు నిర్మాణానికి శాపంగా మారాయి. 4,000 ఎకరాల్లో నిర్మాణం కావాల్సిన పోర్టును ఏకంగా అనుబంధ పరిశ్రమల ముసుగులో 30,000 ఎకరాల్లో భూసేకరణకు ప్రభుత్వం పూనుకోవడంతో ఇక్కడి 29 గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. రైతుల నుంచి పంట భూములను కూడా సేకరించి పరిశ్రమల కోసం బడాబాబులకు కట్టబెడుతున్నారు అంటూ ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, రైతులు నిరసనలకు దిగారు. 4.5 ఏళ్ల పాటు మచిలీపట్నం పోర్టుపై మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో హడావిడిగా శంకుస్థాపన చేసి మరోసారి ప్రజలను మభ్యపెడుతోందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టు తెస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ 5 సంవత్సరాలు గడిచినప్పటికీ అక్కడ మచిలీపట్నంలో పోర్టు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ 30,000 ఎకరాల భూములు రైతుల దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసి కేవలం 4,000 ఎకరాల్లో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడ ఈ జిల్లాకి అపారమైనటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి వనరులను కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక కాలయాపనతో, కేవలం రాజకీయ లబ్ధితో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అభివృద్ధి చెందే విధంగా అవకాశాలను కల్పించకపోవడం. జిల్లాలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కృష్ణా డెల్టాలోని శివారు భూములకు సాగునీటిని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే రైతాంగం సాగునీటి కష్టాలంటూ అనుభవిస్తోంది. పట్టిసీమతో కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామంటూ ఓవైపు ముఖ్యమంత్రి పదే పదే గొప్పలు చెబుతున్న మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామరు నియోజకవర్గంలోని వేలాది పంట భూములు సకాలంలో సాగునీరు అందక రైతులు 4 సంవత్సరాలుగా నష్టాలే చవిచూశారు. నూజివీడు మామిడికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో లక్షల మంది రైతులు మామిడి పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు టీడీపీ ఎన్నో హామీలిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, పైగా రసాయనాలు వాడుతున్నారనే నెపంతో అధికారులతో దాడులు చేయించి తమను ఇబ్బందులు పెట్టారని రైతులు బోరుమంటున్నారు. మామిడికి కనీస మద్దతు ధర కల్పించలేదు. పంటను నిల్వ ఉంచుకునేందుకు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ మందులు, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు సప్లై చేసే వాళ్ళతో ముడుపులు పుచ్చుకుంటుంది తప్ప వాటిని తీసుకొని వాడుతున్న రైతులకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం సరిగ్గా లేదని అర్థమవుతోంది. మామిడి తోట ప్రాంతాలు ఉంది. మామిడి తోట మీద ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు. ఆ మామిడి పంట వస్తే దానికి ఎక్స్పోర్ట్ అవకాశం కల్పించి వాళ్ళ ఆదాయాలు పెంచేదానికో చేయాలా. 22 సంవత్సరానికి మేము రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు. ఎట్లా రెట్టింపు చేస్తావు? మాటల్లో చేస్తావా? కానీ మామిడి రైతుల యొక్క పంటలు ప్రోత్సహించాలా, కాయ దిగుబడి పెంచేదానికోసం సహకరించాలా, వచ్చిన పంటని దాన్ని నిల్వ ఉంచుకునే దానికోసం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలా, ఎక్స్పోర్ట్ని ప్రోత్సహించాలా, ఇక్కడ ఉన్న మార్కెట్ని ధరలు తగ్గించి రైతాంగ వినియోగదారులకు అందించే పద్ధతులు చర్య ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అటువంటి ప్రయత్నం లేదు, మాటలు చెబుతూ ఉంది. మామిడి రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. మరోవైపు జిల్లాలో సుబాబుల్ రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారని, రైతులు నష్టాల పాలవుతున్నారని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక 5 జిల్లాల్లో సుబాబులు, జామాయిలు ప్రధానమైన కలప పంట. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ప్రోత్సహించి వేయించినాయి. ఈరోజు ఆ రైతాంగాన్ని కంపెనీల యొక్క, ప్రైవేటు దళారుల యొక్క దయాదాక్షిణ్యాలకు వదిలేసినాయి. 2015లో 4,200కి సుబాబులు, 4,500కి జామాయిలు రేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అమలు జరపకుండా కంపెనీలకి దాసోహం అయిపోయింది. మార్కెట్ కమిటీలన్నీ వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయినాయి, కంపెనీల యొక్క ఇష్టారాజ్యం. ఈ రోజున 2,200 నుంచి 2,600 మధ్య కొనుగోలు చేస్తూ ఉన్నారు. రైతాంగం టన్నుకి 1,500 రూపాయల చొప్పున నష్టపోయాడు ఈ కాలంలో. అన్నదాతలను టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా దగా చేశారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయానికి చేయూతనివ్వకుండా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయేలా చేశారని సర్కారుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం డీటెయిల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంతో నగరవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. బెజవాడ రూపురేఖలు మారిపోతాయని కలలు కన్నారు. రాజధాని స్థాయి వస్తువులు వస్తాయని భావించారు.
కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు, కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. విజయవాడ నగరం తాత్కాలిక రాజధానిగా చేయడంతో ఇక అభివృద్ధి జరిగిపోతుందని స్థానికులు అనుకున్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో నగరంలోని ప్రధాన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న 2 ఫ్లైఓవర్లు కూడా 4 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య బెజవాడ వాసులకు నరకప్రాయంగా మారింది. ట్రాఫిక్ తో పాటు కాలుష్యం పెరిగి బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు జనం. ఇక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల కాలువలు, రహదారుల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరం తాత్కాలిక రాజధానిగా మారిన తర్వాత ఇవాళ చుట్టుపక్కల పరిశ్రమలు రావటంలో కానీ లేదంటే ఉపాధి కల్పనలో కానీ ఆయన ఇచ్చినట్లుగా హామీలు ఇచ్చినట్లుగా అమలు జరపడంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది విజయవాడ నగరం రాలేదు. ఇవాళ ట్రాఫిక్ తోటి విజయవాడ నగరం జటిలమైపోతూ ఉంది. అసలు తిరగాలంటేనే కష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొల్యూషన్ విపరీతంగా పెరిగింది నగరంలో. లేదంటే విజయవాడ నగరానికి అటు కనకదుర్గమ్మ దాని దగ్గర ఫ్లైఓవర్ నిర్మిస్తామని, లేదంటే బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మిస్తామని ఎప్పుడో పుష్కరాలకే ఓపెనింగ్ చేస్తామన్నారు. కానీ 5 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇంతవరకు ఆ 2 ఫ్లైఓవర్లు కూడా ఎక్కడ పూర్తి కాకపోవడంతో విజయవాడ నగర ప్రజలు చాలా సమస్యల్ని ఈ కాలంలో ఎదుర్కొంటున్నారు. ఫ్లైఓవర్ అన్నారు, సంవత్సరంలో చేస్తామన్నారు. ఆ సంవత్సరం అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయి ఎలక్షన్లు కూడా వచ్చేసినాయిగా. మాకు చెయ్యాలి ఏదన్నా మంచి, ముందు ప్రజల దగ్గరకు వచ్చి మీరు మధ్యలో కూర్చొని మాట్లాడితేనే, మీరు మంచి చేస్తే మిమ్మల్ని ఎవడేం చేయరుగా. మరోవైపు నగరంలో పేద ప్రజలు వేల సంఖ్యలో పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్లు రాలేదని పేదలు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలిస్తామని సాక్షాత్తు చంద్రబాబే హామీ ఇచ్చారని, కానీ పేదలకిచ్చిన జాగాలు సైతం కబ్జా అయిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. విజయవాడ నగరానికి అభివృద్ధి జరగకపోగా ఇవాళ ఎందులో అభివృద్ధి జరిగిందంటే, ఇవాళ పేద ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు జరగకపోగా ఇవాళ భూములు కబ్జా చేయటంలో అభివృద్ధి పెరిగింది. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసేటువంటి దానిలో ఇవాళ విజయవాడ నగరంలో చూస్తే పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకపోగా మేము ఇళ్ళు ఇస్తామన్నారు. కానీ ఆ పేద ప్రజలకు దక్కాల్సినటువంటి ఇళ్ళు దక్కకపోగా ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ కబ్జా చేయటంలో మాత్రం విజయవాడ నగరంలో అభివృద్ధి శరవేగంగా జరిగింది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగం, అవినీతి కార్యక్రమాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులతో ఇసుక అక్రమ రవాణా, అనుమతి లేని మట్టి తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలింపు వంటి పనులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేట, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో కృష్ణానదిలో నిత్యం వేలాది లారీల అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. స్థానికంగా ఉన్న నేతలే బినామీలను రంగంలోకి దించి ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. ఒకప్పుడు నేను మారానని చెప్పేసి అన్నారు. ఇవాళ ఏం మారాడు? ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఒకప్పుడు పై స్థాయిలోనే కరప్షన్ ఉండేది, ఇప్పుడు అడుగడుగునా కరప్షన్ ఉంది. కాదేది హనారం శ్రీ గారు అంటే ఇవాళ ఇసుకలో మాఫియా, మద్యం మాఫియా, ఎడ్యుకేషన్లో మాఫియా, హాస్పిటల్స్లో మాఫియా, అన్ని రంగాల్లో కూడా కొద్దిమంది గుత్తాధిపత్యం, కొద్దిమంది వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళ రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అణదొక్కే పరిస్థితి ఇవాళ వస్తూ ఉంది. చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు నోరు దురుసుకొద్దీ అధికారుల మీద, ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఏ కబ్జాలు చేసినా కానీ, ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేసినా, అనైతిక కార్యక్రమాలు చేసినా కానీ ఆయనకి మద్దతు, ఆయనకి ప్రమోషన్లు. పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానంలో ఆయనకి సభ్యుడిగా ప్రమోషన్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి ప్రమోషన్ చేస్తున్నారా? మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల అక్రమ గ్రావెల్, మెటల్ క్వారీలకు మంత్రి దేవినేని ఉమా అండదండలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గన్నవరం నియోజకవర్గంలోని బ్రహ్మలింగయ్య చెరువును మట్టి మాఫియా పూర్తిగా కొల్లగొట్టిన వైనంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మట్టి నీరు డబ్బు, మట్టి నీరు ఈజ్వల్ టు డబ్బు. ప్రతి గ్రామంలో
డబ్బు కోసమే మట్టి తవ్వారు, డబ్బు కోసమే ఇసుక ఫ్రీ చేశారు. అందుకనే ప్రజలకు ఫ్రీ లేదు, కానీ నాయకులకు ఫ్రీగా వచ్చింది, దాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. దాంతో కోట్ల రూపాయలు సంపాదించారు. ఏ నాయకుడైనా మట్టి ఇసుకతోటి కోట్లాలు సంపాదించుకుని ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు, డబ్బులు నువ్వు సంపాదించావు నాకు అవకాశం రాదని తెలుగుదేశం నాయకులు. అభివృద్ధి చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేయడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త పథకాల పేరుతో ఉన్న పథకాలను నిర్లక్ష్యం చేశారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల విషయంలో జిల్లాలో ఏమాత్రం పురోగతి లేదు. జిల్లాను అభివృద్ధి చేయని సర్కారుకు త్వరలో తగిన బుద్ధి చెప్తామంటున్నారు కృష్ణా ప్రజలు. గడిచిన 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు తమకు నిజమైన సంక్షేమాన్ని చేరువ చేసే పాలన రావాలని కోరుకుంటున్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో విద్య, వైద్య రంగాల్లో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలను వినియోగించుకున్న ప్రజలు నేడు వీటిని నిర్లక్ష్యం చేస్తున్న పాలకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతాంగానికి, ఇటు సాధారణ ప్రజలకు చేయూతను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పెదవి విరుస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో దారుణంగా మోసం చేశారని జిల్లావాసుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ నేను నిరుద్యోగ భృతి 2000 ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే 4.5 సంవత్సరాలు మీకోసం ఎదురు చూసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2000 ప్రకటిస్తే మళ్ళీ మీకు ఓటేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మోసపోవాలా? మీ అబ్బాయికి జాబ్ వచ్చింది, ఎమ్మెల్సీ వచ్చింది, మంత్రి పదవి వచ్చింది. మీ అబ్బాయి జాబ్ కోసం చూసుకున్నారు తప్ప ఇంకోటి లేదు. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పేసి అన్నారు. ఎక్కడ మీ లోకేష్ బాబుకి హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇంద్రభవనం కట్టుకున్నారు తప్ప పేదవాడికి 40 గజాల చోట్ల స్థలం ఇవ్వట్లా. ఇవాళ 50,000 మందికి పేదవాళ్ళు ఇళ్ళు ఇస్తామని చెప్పేసి ఎప్పుడు ఈ మధ్య ప్రకటన చేశారు. 4 సంవత్సరాల క్రితం అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఇల్లు కడుతున్నామని శంకుస్థాపన చేసి ఇదిగో ఎలక్షన్లు వస్తాయి అనగా పని మొదలెట్టి ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తున్నానని చెప్పేసి షో చేసే కార్యక్రమాలు. ఒకప్పుడు పలకలు పెట్టి ఫోటోలు దిపారు, ఇప్పుడు మీరేమో కంప్యూటర్ శిల్పులు ఇచ్చారు. ఇల్లు ఎక్కడిచ్చారు? పట్టాలు ఇస్తామన్నారు. విజయవాడలో ఏ కొండమోగోళ్ళకి ఇచ్చారు, లేదంటే కాలగట్ల మీద వాళ్ళకి ఎక్కడిచ్చారు? కాలగట్ల ఎన్నికల ముందేమో కాలగట్ల పట్టాలు ఇస్తానన్నారు, ఎన్నికలైన తర్వాత ఏమో కాలగట్ల ఇల్లు బీగి ఇచ్చేస్తున్నారు, సుందరీకరణ అంటున్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల కంటే తొలగించిన ఉద్యోగాలే ఎక్కువంటున్నారు నిరుద్యోగులు. లక్షల ఉద్యోగాలని హామీలిచ్చి యువతను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున రాజధాని సిటీలో విజయవాడ ప్రధానంగా విజయవాడ జంట నగరాలు ఉన్నటువంటి అమరావతి కానీ ఇక్కడ కానీ ఈ రోజున ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడికి వచ్చి చదువుకోవటానికి ఎన్నో బాధలు పడుతూ ఏయో నిరుద్యోగ భృతి కింద కానీ లేకపోతే ఇంకా కానీ ఏదో వస్తే ఆ డబ్బులకి ఇంకా కొద్దిగా అప్పు చేసి యూనివర్సిటీల్లో వీటిల్లో చేరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామని చెప్పి వాళ్ళు 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. వాళ్ళకి నోటిఫికేషన్ ఎవరు, ఒక మంత్రి ఏమో నోటిఫికేషన్ ఇస్తాడు, ఒక ఆయన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఇలాగా ట్యుటోరియల్స్కి, స్టడీ సెంటర్లకి మా డబ్బు అంతా అయిపోతుంది. కానీ ఏ ఒక్క ఇది కూడా లేకుండా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా యువత నాశనం అయిపోయినటువంటి సందర్భాలలో మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు 18,500 ఉద్యోగాలు ఇచ్చారు. అయినా అది కూడా టెంపరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన తీసేసినటువంటి ఉద్యోగాలు ఈ రోజున 5 సంవత్సరాల కాలంలో 23,500 ఉద్యోగాలు తీసేశారు. అంటే ఇచ్చినటువంటి ఉద్యోగాల కన్నా కూడా తీసేసినటువంటి ఉద్యోగాలు ఎక్కువైనాయి. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ వ్యాధులతో వరుస మరణాలు కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ప్రజా సంఘాలు ఎన్ని ఆందోళనలు నిర్వహించినా కూడా ప్రభుత్వంలో చలనం కలగడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధులకు కారణాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని వెయ్యాలనే డిమాండున్నా 5 ఏళ్లుగా సర్కారు మాత్రం పట్టించుకోలేదు. డయాలసిస్ కేంద్రాలు, కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రత్యేక వైద్యం, మందులు అందిస్తామని ఇచ్చిన హామీ నీటి మీద రాతలే అయ్యాయని ప్రజా సంఘాల నాయకులంటున్నారు. అమరావతి రాజధానికి కూతవేటు దూరంలోనే కృష్ణా జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాల్లో సుమారుగా 20 మండలాల్లో కిడ్నీ వ్యాధితో చాలామంది ప్రజలు బాధపడుతున్నారు. దాదాపు 200 మంది పైగా మృతి చెందారు. 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యను కనీసం గుర్తించడం కూడా గుర్తించలేదు.
మంత్రుల ఇలాకాలోనే ఇలా జరుగుతున్నా సరే కనీసమైనటువంటి స్పందన కూడా లేదు. దీని మీద సిపిఎం పార్టీగా మేము అనేక పోరాటాలు చేశాం, నివేదికలు తయారు చేశాం, అధ్యయనం చేశాం, ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం. ఎందుకు ఈ మెట్ట ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, ఒక మండలం కాదు, కారణం ఏంటని పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి వైద్యుల నిపుణుల బృందాలను ఏమన్నా ప్రభుత్వంలో చలనం లేదు. స్వచ్ఛమైన మంచినీరు కూడా ప్రభుత్వం ఇవాళ వరకు అందించలేకపోతుంది. డయాలసిస్ యూనిట్లు సక్రమంగా లేవు. కనీసం వాళ్ళకి మందులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బు లేక వాళ్ళు ప్రైవేట్గా కొనుక్కుంటున్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. జిల్లాలో ఆరోగ్య సేవలపై సర్కారు అసలు పట్టించుకోలేదని జిల్లా వాసులంటున్నారు. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వాళ్ళ కృష్ణా జిల్లాలో పాత ప్రభుత్వ ఆసుపత్రిని వేరే చోటకు మార్చారు. ఆ మార్చిన దాంట్లో 1000 పడకల ఆసుపత్రిగా దాన్ని తయారు చేస్తాం, 1000 పడకల ఆసుపత్రిగా చూపిస్తాం, సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా దాన్ని తయారు చేస్తామని చెప్పేసి ఇవాళకి కూడా కృష్ణా జిల్లాలో కొన్ని వందల మీటర్ల దూరంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ సీఎం గారు కానీ తిరుగుతున్నారు. ప్రతిరోజు అనునిత్యం కూడా హాస్పిటల్ మీద నుంచే సీఎం గారు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఏ రోజు ముఖ్యమంత్రి ఈ హాస్పిటల్ వైపు తొంగి చూడటం కానీ, మంత్రులు తొంగి చూడటం కానీ, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం కానీ ఇంతవరకు లేదు. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నిన్నదాకా వైద్య సేవలు అందించిన ఘనత ఉంది. కానీ ఏ రోజు కూడా హాస్పిటల్ తొంగి చూడలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో వైద్య విధానం ఏ రకంగా ఉంది, మందుల కోసం వెళ్తుంటే మందులు కూడా లేవు అని చెప్పేసి డాక్టర్లు రాసే మందులు కూడా ఇలాంటి పరిస్థితులు దౌర్భాగ్య స్థితిలో ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర ప్రాంతం అక్కడ కానీ విజయవాడ నగరంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తూ హాస్పిటల్ లేక కింద పడుకుంటున్నారు, బయట ఆరు బయట. చలికాలంలో అయితే ప్రసవించిన బెడ్లు కూడా బయట పడుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కృష్ణా జిల్లాలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని అన్ని వర్గాల ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పట్ల తమలో విశ్వాసం కలుగుతోందని అంటున్నారు కృష్ణా ప్రజలు. ఈ పథకాలతో తమ జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే ఆశాభావం పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.